ఇప్పుడు రియల్ నెంబర్స్లోన ఎక్సెస్ 1.4లోన ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తున్నాం. మనం ఎగ్జాంపుల్ 7 చేస్తున్నాం. సో ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ అన్నమాట. రూట్ 2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దానికన్నా ముందు మనం ఒక చిన్న డిస్కషన్ చేసుకుందాం. సో ద స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ నెంబర్ ఈజ్ ఇరేషనల్ నెంబర్ అన్నమాట. ఓకేనా? ఏదైతే మనం స్క్వేర్ చేస్తామో అది కాంట్ ఎక్స్ప్రెస్, అది సాల్వ్ అవ్వదో దాన్ని మనం ఇరేషనల్ నెంబర్ కింద మనం చూస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 2 ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. ఓకే, రూట్ 2 ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. రూట్ 3 ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. ఓకే, అండ్ రూట్ 4 ఈజ్ నాట్ ఇరేషనల్ నెంబర్. ఎందుకంటే స్క్వేర్ చేస్తే సాల్వ్ అవుతుందిగా. ఓకేనా? ఎంత అవుతుంది సాల్వ్? 2 శాతం సాల్వ్ అవుతుంది, అంతే కదమ్మా. రూట్ 4 చేద్దాం ఒకసారి. ఓకే, రూట్ 4 ఈజ్ ఏ నాట్ ఏ ఇరేషనల్ నెంబర్. రూట్ 4 ఓకే, 2 ఇంటూ 2 స్క్వేర్ కదమ్మా. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది కదా. ఇది నాట్ ఏ ఇరేషనల్ నెంబర్ అన్నమాట. ఓకేనా? ఇది రేషనల్ నెంబర్. ఓకేనా? రూట్ 4 అనేటువంటిది. అండ్ రూట్ 5 అనేటువంటిది ఇరేషనల్ నెంబర్. రూట్ 6 ఇరేషనల్ నెంబర్. రూట్ 7 ఇరేషనల్ నెంబర్. రూట్ 8 ఇరేషనల్ నెంబర్. రూట్ 9 అనేటువంటిది నాట్ ఇరేషనల్ నెంబర్. ఎందుకంటే 3 స్క్వేర్ 3 3 జా 9 కాబట్టి. ఓకేనా? 3 ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. ఇది రేషనల్ నెంబర్. ఇప్పుడు రూట్ 10 అనేటువంటిది ఎంత వస్తుంది? ఇరేషనల్ నెంబర్. ఓకే, రూట్ 11 ఇరేషనల్ నెంబర్. ఇంకా రూట్ 12 ఇరేషనల్ నెంబర్. రూట్ 13 ఇరేషనల్ నెంబర్. రూట్ 14 ఇరేషనల్ నెంబర్. రూట్ 15 ఇరేషనల్ నెంబర్. రూట్ 16 అనేటువంటిది రేషనల్ నెంబర్ అవుతుంది. బికాస్ 4 స్క్వేర్. ఓకేనా? 4 4 జా 16. సో 4 వస్తుంది కాబట్టి ఇదేంటి అవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. రిమైనింగ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో రూట్ 4 9 అండ్ 16 అనేటువంటిది రేషనల్ నెంబర్స్ అవుతుంది. రిమైనింగ్ నెంబర్స్ అనేటువంటిది ఇరేషనల్ నెంబర్ అనేటువంటిది అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రాబ్లం కోసం చూస్తున్నాం. ఇప్పుడు మనం ప్రాబ్లం కోసం తెలుసుకునే ముందు కోప్రైమ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? కోప్రైమ్ ఓకే, కోప్రైమ్ అంటే ఏ అండ్ బి నాట్ హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఎక్సెప్ట్ 1. ఓకేనా? ఏ అండ్ బి అనేటువంటిది ఏంటమ్మా? ఏ అండ్ బి not have a common factor. Not have a common factor. Okay, except 1. 1 కాకుండా ఇంక ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఏ అండ్ బికి ఉండదు. ఓకేనా? నంబర్ విచ్ హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అపార్ట్ ఫ్రమ్ 1 ఆర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కోప్రైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం 10ని ఫ్యాక్టర్ ఆఫ్ 10 తీసుకుందాం. ఓకేనా? 10 మనం చూడాలనుకుంటే సో 5 అవుతుంది, 2 అవుతుంది. ఓకే, 2 చేత డివిజన్ అవుతుంది, ఇంకా 5 చేత డివిజన్ అవుతుంది, ఇంకా 10 చేత డివిజన్ అవుతుంది, ఇంకా 1 కూడా అవుతుంది. ఓకేనా? 1 2 5 10. ఇప్పుడు నెక్స్ట్ అనదర్ ఫ్యాక్టర్ తీసుకుందాం. ఫ్యాక్టర్ ఆఫ్ 9 తీసుకుందాం. 9 తీసుకుంటే 1 అవుతుంది, ఇంకా 1 9 జా, ఇంకా 3 అవుతుంది, 3 3 జా, ఇంకా 9 అవుతుంది. ఓకే, 9 1 జా. సో ఈ రెండింటికి కామన్గా 1 తప్ప ఇంక రిమైనింగ్ ఏం లేదు కదా. 1 తప్ప రిమైనింగ్ ఏం లేదు కదా కామన్ ఫ్యాక్టర్. సో ఇవి అంటే 9 అండ్ 10 అనేటువంటిది కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే అవుతుంది అన్నమాట. అదే కోప్రైమ్ అంటాం మనం. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం ప్రాబ్లం కోసం చూస్తున్నాం, ప్రాబ్లం చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే చూడండి, సో దట్ అంటే ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్. రూట్ 2 అనేటువంటిది ఇరేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం రూట్ 2 అనేటువంటిది రేషనల్ నెంబర్ అని అనుకుందాం. ఓకేనా? రూట్ 2 అనేటువంటిది రేషనల్ నెంబర్ అని మనం అనుకుందాం. ఓకే, సొల్యూషన్ చేస్తున్నాం. ఓకే, లెట్ us assume
assume root 2 is rational. రూట్ 2 ఈజ్ రేషనల్. రూట్ 2 అనేటువంటిది మనం రేషనల్ అని అనుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? వీ నో దట్, మనకు తెలుసు రేషనల్ అంటే అది 8 అవుతుంది. ఇట్ ఎక్స్ప్రెస్ p/q. అంతే కదమ్మా, రేషనల్ అంటే అది p/q రూపంలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఓకేనా? ఓకే, వీ నో every rational number can be expressed as p/q form. ఓకేనా? p/q రూపంలో ఉంటుంది కదా ప్రతి ఒక్కటి కూడా. సో రేషనల్ నెంబర్ కూడా ఉన్నాం. ఇప్పుడు దీన్ని therefore root 2 is equal to a/b అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు a/b అంటే ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. where a and b are co-primes. Co-primes అంటే ఏంటో మనకు తెలుసు. ఏంటది? a and b are not have a common factor except 1 తప్ప ఇంకా ఎటువంటిది కూడాను మనకి కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉండకూడదు. అంతే కదమ్మా, దాన్ని మనం కోప్రైమ్స్ అని అంటామన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మనం రూట్ 2ని ఇప్పుడు రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు a/b ఉంది కదా, దాన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాం అనమాట. ఓకేనా? రూట్ 2 బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేస్తాం అన్నమాట. both side square applying, both side square apply. ఓకే, అంటే రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకే, రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది, మనకు తెలుసు. 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b. అంతే కదా, 2 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b. ఇప్పుడు మనకి b స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఈ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుందిగా. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు ఇది డివిజన్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. అంతే కదా, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి అమ్మా, ఈ 2 అనేటువంటిది ఏ స్క్వేర్ని డివిజన్ అవుతుంది. అంతే కదా, అదే 2 అనేటువంటిది ఏ కూడా డివైడ్ బై అవుతుంది కదా. అదే ఇప్పుడు ఇక్కడ రాసుకుంటాం అన్నమాట. ఓకే, 2 డివైడెడ్ a స్క్వేర్. ఓకేనా? 2 డివైడెడ్ a. ఓకే, ఇప్పుడు మనకి ఇలాగా చూద్దాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 2k అని అనుకుందాం అన్నమాట. ఓకేనా? a ఈజ్ ఈక్వల్ టు 2k అని అనుకుందాం. ఎందుకంటే అది డివిజన్ బై a అనుకుంటే మనం మల్టిప్లై ఆఫ్ 2 చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? సమ్ ఆఫ్ వాల్యూకి. ఓకే, నౌ substitute a is equal to 2k in equation 1. ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ 1లోన సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం a స్క్వేర్, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ కదా. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత రాయొచ్చమ్మా? ఏ ప్లేస్లో మనం ఎంత రాస్తున్నాం? 2k కదమ్మా. ఓకేనా? 2k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్. ఓకే, 2k అనేటువంటిది ఎంత అవుతుంది?
4k square is equal to 2b square. 2 1 ja 2 2 ja. 2k square is equal to b square. k square is equal to b square by 2. ఇప్పుడు మనం ఇది b అనేటువంటిది అదే 2b స్క్వేర్ని డివిజన్ చేస్తుంది, అదే 2bని కూడాను డివిజన్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? 2 డివైడెడ్ b స్క్వేర్, 2 డివైడ్స్ b, అంతే కదమ్మా. ఓకేనా? ఇప్పుడు మనం దట్ ఈస్ 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ bకును చూడండి అమ్మా, ఇక్కడ aకును ఇక్కడ bకును కామన్ ఫ్యాక్టర్ ఎంత అయిందమ్మా? 2 అయింది. బట్ కోప్రేమ్కి వస్తారు కల్లా కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండాలి? 1 ఉండాలి, 2 ఉండకూడదు కదా. సో దానివల్ల ఇది రేషనల్ నెంబర్ కాదు, ఇరేషనల్ నెంబర్ అన్నమాట. అర్థమైందా? దానివల్ల ఇది రేషనల్ నెంబర్ కాదు, ఇరేషనల్ నెంబర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం మ్యాటర్ రాసుకోండి. దట్ ఈస్ 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b, which is impossible. Root 2 which is impossible. Okay, which is impossible because a and b are coprimes కదా. దానివల్ల అది కోప్రేమ్స్ అయ్యిందంటే దాన్ని మనం ఏం చేయాలమ్మా? ఒకటి చేతే కదా అది. ఓకేనా? అవ్వాలి కామన్గా, అంతేగాని 2 రాకూడదుగా. సో దేర్ఫోర్ ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తున్నాను. దేర్ఫోర్ our assumption root 2 is rational is false. Therefore root 2 is an irrational number. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని చెప్పారన్నమాట. లెట్ అస్ అజ్యూమ్, మనం అనుకుంటున్నాం రూట్ 2 అనేటువంటిది రేషనల్ నెంబర్ అని అనుకుంటే మనకు తెలుసు రేషనల్ నెంబర్ మనకి ఎలా రావాలమ్మా? సో ఎక్స్ప్రెస్ as p/q. p/q అంటే ఇక్కడ a/b మన కోప్రేమ్స్ నెంబర్స్ మనం తీసుకున్నాం. కోప్రేమ్ నెంబర్స్ అంటే ఏంటి? అది ఓన్లీ 1 మాత్రమే, అంతే కదా. కామన్గా 1 మాత్రమే అది అవ్వాలన్నమాట. సో అయితే బోత్ సైడ్ ఇచ్చిన వాల్యూని మనం అనుకున్న వాల్యూని బోత్ సైడ్ మనం ఏం చేస్తున్నాం? స్క్వేర్ అప్లై చేస్తున్నాం. ఓకేనా? స్క్వేర్ అప్లై చేసాం. సో స్క్వేర్ అప్లై చేసిన తర్వాత సమ్ ఏ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఈ ఏ స్క్వేర్ వాల్యూ 2 అంటే ఏ స్క్వేర్ అనేటువంటిది డివైడ్ బై 2 అవుతుంది అన్నమాట. ఓకేనా? ఏ కూడా డివైడ్ బై 2 అవుతుంది కదా. సో మన ఏ ఈజ్ ఈక్వల్ టు 2k అనుకుంటే నవ్వు ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో సమ్ బి వాల్యూ వస్తుంది అన్నమాట. అప్పుడు బి అనేటువంటిది డివైడ్ బై 2. ఓకేనా? బి స్క్వేర్ కూడా డివైడ్ బై 2 అవుతుంది. సో మనకు కామన్గా ఎంత రావాలి? 1 రావాలి. అక్కడ 2 వచ్చింది కాబట్టి అది రేషనల్ నంబర్ కాదు, అది ఇరేషనల్ నంబర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇదే మనం ఎక్స్ప్లెనేషన్ చేసాం. ఇప్పుడు మనం ప్రూవ్ దట్ ఫస్ట్ క్వశ్చన్ అంటే ఎక్సైజ్ 1.4లోన ఫస్ట్ క్వశ్చన్లో 5th మనం చూస్తున్నాం అన్నమాట. ఓకేనా? సేమ్ మోడలే. ప్రూవ్ దట్ ద రూట్ 5 ఆర్ ఇరేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. దానికి ఇప్పుడు సొల్యూషన్ చేస్తున్నాం. ఓకే, ముందు చెప్పుకున్న రూట్ 2 ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా. సేమ్ అలాగే ఇది కూడా చేయాలన్నమాట. చేయండి మీరు. ఓకేనా?
నేను కూడా చేస్తాను, మీరు కూడా చేయండి సొల్యూషన్. ఓకేనా? మనం ఫస్ట్ ఏంటి, √5 ఈజ్ రేషనల్ నెంబర్ అని అనుకోవాలి కదా. లెట్ us assume √5 is rational number. √5 is rational number. సో మనకి రేషనల్ నెంబర్ అవ్వాలంటే అది p/q రూపంలో ఉండాలి కదా. ఓకేనా? ఎవ్రీ రేషనల్ నెంబర్ కూడా p/q రూపంలో ఉంటుందిగా. ఓకేనా? సో we know every rational number can be expressed as p/q form. సో ఇప్పుడు మనం therefore √5 is equal to a/b. ఓకేనా? √5 is equal to a/b. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ a and b are co-primes అంటే మనకు తెలుసు కదా, a and b are not have a common factor except 1 తప్ప ఇంకా ఎటువంటిది కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది రాకూడదు, అది మనకు తెలుసు కదా. ఓకేనా? co-primes. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బోత్ సైడ్ స్క్వేర్స్ చేయాలన్నమాట, అప్లై చేయాలి. బోత్ సైడ్ స్క్వేర్స్ అప్లయింగ్. ఓకే, √5 whole square is equal to a/b whole square. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. 5 is equal to ఏంటమ్మా, a²/b². అంతే కదమ్మా. 5 is equal to a²/b². ఇప్పుడు ఏం చేయాలమ్మా, సో ఇప్పుడు మనకి 5 is equal to a²/b² కదా. ఓకేనా? ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా, అవుతుందా లేదా. a² is equal to 5b². ఓకేనా? a² ఇప్పుడు ఇది డివైడ్ బైలోకి వస్తుంది కదా, ఈక్వల్ a²/5 is equal to b². దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, b². సో మనకు తెలుసు, ఏంటి తెలుసు మనకి, 5 మనకి చూడండమ్మా, 5 డివైడెడ్ దేనికమ్మా, a²కి డివైడెడ్ అవుతుంది కదా. అలాగే 5 డివైడెడ్ బై ఏకి అవుతుంది కదమ్మా, అవుతుందా అవదా. ఓకేనా? అయితే ఏంటనుకుంటాం చెప్పండి, a is equal to 5k అని అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు a is equal to 5k వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? ఈక్వేషన్ 1 అనేది ఇదే కదమ్మా. ఈక్వేషన్ 1 a² is equal to 5b². a² పొజిషన్లో 5k whole square is equal to 5b². సో 25 5 25k² is equal to 5b². అంటే ఇక్కడ ఎంత వచ్చింది, అక్కడ ఎంత వచ్చిందమ్మా చెప్పాలి, ఎంత వచ్చింది. సో ఈ 5 1 జా 5 5 జా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? 5k² is equal to b² కదమ్మా. k² is equal to b² డివైడ్ బై 5 కదమ్మా. ఇప్పుడు ఏంటి, 5 డివైడెడ్ బై ఏంటి b², మరి 5 డివైడెడ్ ఎంతమ్మా, b కూడాను. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఏదైనా కోప్రైమ్ అంటే ఒకటి తప్ప రిమైనింగ్ 80 కూడాను కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇక్కడ 5 వచ్చింది,
దానివల్ల ఇది రేషనల్ నంబర్ కాదు, ఇరేషనల్ నంబర్ అన్నమాట. ఓకేనా? ఇది √5 అనేటువంటిది ఇరేషనల్ నంబర్ అవుతుంది, రేషనల్ నంబర్ అనేటువంటిది అవ్వదు. ఇప్పుడు దాన్ని మనం నోట్ చేసుకుందాం. ఓకే, therefore that is 5 is common factor of A and B, okay, which is impossible because A and B are co-primes. Okay, therefore our assumption √5 is ఏటవుతుంది చెప్పాలి? రేషనల్ నంబర్. రేషనల్ ఈజ్ ఫాల్స్. అది రేషనల్కి ఇది ఫాల్సే కదమ్మా. సో therefore √5 ఈజ్ an irrational number. అది ఇరేషనల్ నంబర్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.4లోన ఎగ్జాంపుల్ 10 ప్రాబ్లం మనం చేస్తున్నామన్నమాట. ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ ఇరేషనల్ అనమాట. √3 + √5 ఈజ్ √2 + √3 ఈజ్ ఇరేషనల్. √2 + √3 ఈజ్ ఇరేషనల్ అని మనం చూపించాలన్నమాట. సొల్యూషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సో మనకి ఇరేషనల్ అంటే ఫస్ట్ మనం ఏంటి అనుకోవాలి? అది రేషనల్ అనుకోవాలి కదా. let us assume √2 + √3 is rational. √2 + √3 is rational number. ఓకే, ఇప్పుడు మనకి ఇది రేషనల్ నెంబర్ అంటే ఇది ఖచ్చితంగా ఏ ఫార్మేట్లో ఉండాలి? p/q దీంట్లో ఉండాలి. సో √2 + √3 ఈజ్ ఈక్వల్ టు p/qని మనం ఇప్పుడు ఏంటనుకుంటాం? a/b. వే a, b అనేటువంటిది ఏంటమ్మా? పాజిటివ్ ఇంటీజర్స్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు బోత్ సైడ్ మనం స్క్వేర్, ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనం √3ని మనం తీసుకుంటామా √2నా? ఏం తీసుకుంటాం మనం? ఏం తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? √3ని ఇటువైపు పంపించేద్దాం. ఓకే, √2 ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ √3. ఓకేనా? ఇప్పుడు మనం బోత్ సైడ్ స్క్వేర్ అప్లై చేద్దాం. ఓకే, బోత్ సైడ్ స్క్వేర్ని మనం అప్లై చేస్తున్నాం అన్నమాట. √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ √3 హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం స్క్వేర్కును రూట్కి క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది కదా. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందమ్మా? ఇప్పుడు అది a - b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా. a - b హోల్ స్క్వేర్ అంటే a² + b² మైనస్ 2ab అంతే కదమ్మా. ఇప్పుడు మనం a² అంటే ఏంటి? a/b హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే a ఇంటూ √3 అంతే కదమ్మా. ఇలా మనం రాసుకుంటున్నాం. సో ఇప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు a²/b², స్క్వేర్ని డివిజన్ చేస్తాం, ప్లస్ రూట్కును స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ 3 మైనస్ 2√3a/b. ఇప్పుడు ఇది
2 కదా ఇది. ఇప్పుడు ఈ 2 ఇటువైపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మైనస్లో ఉన్నది ఇటువైపు ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మైనస్లో ఉన్నది ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అవుతుందిగా. 2√3a by b is equal to a square by b square plus 3 plus 2 is equal to అవతలకి వెళ్తే -2 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనము ఓన్లీ √3 మాత్రమే ఉంచుకోవాలి. అది దాని ప్రాసెస్లోకి వెళ్దాం. a square by b square, ఇక్కడ -2 + 3 అంటే +1. ఓకే, 2√3a by b. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ కామన్గా మనకి ఏంటి వచ్చేస్తుంది, ఇక్కడ మనం కామన్గా మనం ఏం తీసుకోవచ్చు, a square plus b square, అంటే కామన్గా మనం b square తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటి, ఓన్లీ √3ని మాత్రం ఉంచుకుందాం. ఓకేనా, √3ని మనం ఉంచుకొని a square ప్లస్ b square ఉంది కదా బ్రాకెట్లోన. ఇప్పుడు ఈ b అనేటువంటిది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుందిగా, ఇప్పుడు b అనేటువంటిది పైకి వెళ్ళిపోతుంది. బై √3 మాత్రమే కామన్ తీసుకుంటే 2a మిగులుతుంది కదా, 2a మిగులుతుంది. ఇక్కడ డివైడ్ అదే డినామినేటర్లో b square ఉంది కదా, b square అనేటువంటిది రాసుకుంటాం అన్నమాట. ఈ స్క్వేర్ కొన్ను bకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏంటి మిగులుతుంది, a square ప్లస్ b square బై 2ab √3. therefore √3 is equal to a square plus b square by 2ab. ఓకేనా, √3 అనేటువంటిది ఇరేషనల్ నంబరు మనకు తెలుసు. ఓకేనా, సో అప్పుడు a square ప్లస్ b square బై 2ab కూడా ఇరేషనల్ నంబరే కదా. సో ఇప్పుడు దాని మ్యాటర్ మనం రాసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రేషనల్ నంబర్ అనుకున్నాం కాబట్టి √3 is ఇప్పుడు చూడండి, a square ప్లస్ b square by 2ab is a rational number. ఓకేనా, a కామా b పాజిటివ్ ఇంటిజర్స్ కదమ్మా. ఓకేనా, ఇప్పుడు మనకి therefore √3 is రేషనల్ నంబర్. రేషనల్ అవుతుందన్నమాట. బట్ విచ్ అదే అవుతుంది కాంట్రడిక్షన్, ఇది అసత్యం కదమ్మా. విచ్ ఈజ్ contradiction. therefore our assumption √3 plus √2 plus √3 is a rational is false. అది కాదు కదమ్మా. therefore √2 plus √3 is a రేషనల్ నంబర్. రేషనల్ అవుతుందన్నమాట. ఓకే, సేమ్ ముందు చెప్పుకునేలాగే ఇది. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకునేది ఎక్సైజ్ 1.4లోన ఎగ్జాంపుల్ 8 ప్రూవ్ దట్ 5 - √3 ఈజ్ ఇరేషనల్ నెంబర్ అన్నమాట. 5 - √3 ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని అనుకోవాలన్నమాట. మనకు తెలుసు ఫస్ట్ మనం ఏంటి అనుకోవాలి, అజ్యూమ్స్ రేషనల్ నెంబర్ అని అనుకోవాలి కదా. మనం ఫస్ట్ మనం రేషనల్ నెంబర్ అని అనుకుంటామా లేదా. ఓకేనా, లెట్ us assume 5 - √3 is రేషనల్ నంబర్. ఓకేనా, సో ఇప్పుడు మనకి రేషనల్ అవ్వాలంటే ఇది ఇప్పుడు 8 అవ్వాలి. అంటే p/q రూపంలో ఉంటుంది. అంటే మనం a/bని మనం తీసుకుంటాం అన్నమాట, పాజిటివ్ ఇంటిజర్స్. ఓకేనా, 5 - √3 is equal to a/b. ఓకేనా, ఇప్పుడు మనం √3 నుంచి 5ని ఇటువైపు పంపించేస్తాం అన్నమాట. ఓకేనా, -√3 is equal to a/b ప్లస్లో ఇటు వస్తే ఈక్వల్ టు అవతలకి వస్తే -5. సో ఇది మైనస్లో ఉంది కాబట్టి బోత్ సైడ్ మనం
మైనస్ అదే చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అంటే √3 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ a/b. ఓకే, ఇప్పుడు మనం బోత్ సైడ్ని స్క్వేర్ అప్లై చేయాల్సిన పని లేదన్నమాట. ఎందుకంటే √3 వాల్యూ మనకి 5 మైనస్ a/b వస్తుంది. అంటే ఇప్పుడు bని మనం కామన్ తీసుకుంటే 5b మైనస్ a √3 వాల్యూ. సో ఇప్పుడు మనకి 5b మైనస్ a/b అనేటువంటిది ఏంటమ్మా మనకి? సో ఈజ్ రేషనల్ కదమ్మా. ఎందుకంటే ఇది రేషనల్ నెంబర్ అని అనుకున్నాం కదా మనం. సో అయితే √3 అనేటువంటిది కూడా మనకి రేషనల్ అవ్వాలి అప్పుడు. ఎందుకంటే అది ఈక్వల్స్లో ఉంది కాబట్టి √3 కూడాను ఈజ్ రేషనలే కదా అవ్వాలి. ఓకేనా? రేషనల్ అవ్వాలి. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ ఓకేనా? అవర్ assumption 5 minus √3 is a rational number. Rational is false మాట అది. ఓకేనా? therefore అప్పుడు అది 8 అవుతుంది. 5 minus √3 is a irrational number. ఓకేనా? ఎందుకంటే అది √3కి ఈక్వల్గా ఉంది కాబట్టి √3 అనేటువంటిది మనకి ఇరేషనల్ నెంబర్ అని మనకు తెలుసు కదా. ఓకేనా? అది ఇరేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 9 ప్రాబ్లం చూస్తున్నాం. ప్రూవ్ దట్ 3√2 ఈజ్ ఇరేషనల్ నెంబర్ అన్నమాట. ఫస్ట్ ఇది ఇరేషనల్ నెంబర్ అనుకుంటే 3√3ని 3√2ని మనం ఏంటి అనుకోవాలమ్మా? రేషనల్ అనుకోవాలి కదా. సో అప్పుడు 8 అవుతుంది. 3√2 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందమ్మా a/b. a/b అనేటువంటిది ఏంటి? పాజిటివ్ ఇంటీజర్సే కదమ్మా. a, b ఆర్ పాజిటివ్ ఇంటీజర్సే కదమ్మా. సో అది ఇప్పుడు ఏంటి అమ్మా మనకి √2ని మాత్రమే తీసుకుందాం. ఓకేనా? √2 ఈజ్ ఈక్వల్ టు a. ఇప్పుడు ఇది క్రాస్ డివిజన్ అవుతుంది కదా మల్టిప్లికేషన్లో, a/3b అంతే కదమ్మా. సో ఇప్పుడు a/3b ఈజ్ ఏ రేషనల్ నెంబర్ మనకు తెలుసు. సో √2 ఈజ్ ఆల్సో రేషనల్ నెంబరే. కానీ ఈ యొక్క అజంప్షన్ అనేటువంటిది రాంగ్, మనం అనుకునేది అనేటువంటిది. దేర్ఫోర్ సో √2 ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. అంటే 3√2 ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్. ఓకేనా? మనం ముందు ఎలా రాసుకున్నామో అలా మనం రాసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఇప్పుడు ఎక్సైజ్ 1.4లోన ఫస్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి ఫస్ట్ మనం చూస్తున్నాం అన్నమాట. 1/√2ని మనం ఇది ఇరేషనల్ నెంబర్లో ఉంటే మనం రేషనల్ నెంబర్లో ఉందని అనుకుంటాం కదా. అప్పుడు అది ఎలా ఉంటుంది? a/b రూపంలో ఉంటుంది కదమ్మా. ఈ a/b అనేటువంటిది ఏంటి? a, b అనేటువంటిది ఏంటి? పాజిటివ్ ఇంటీజర్ కదమ్మా. ఓకేనా? ఇప్పుడు ఇది మనకేంటి? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు 1b అంటే b ఈజ్ ఈక్వల్ టు √2a కదమ్మా. ఓకేనా? ఇప్పుడు ఏంటి? మళ్ళీ ఈ a డౌన్లోకి వచ్చింది అనుకుంటే √2 ఈజ్ ఈక్వల్ టు b/a. ఈ b/a అనేటువంటిది మనం ఏంటనుకున్నాం? రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి సో ఇది రేషనల్ నెంబర్ అవ్వచ్చు. సో √2 అనేటువంటిది రేషనల్ నెంబరు. కానీ ఇది అజంప్షన్ అనేటువంటిది మనం అనుకునేది అనేటువంటిది ఇది రాంగ్. కాబట్టి దేర్ఫోర్ √2 ఈజ్ √2 అంటే 1/√2 ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని మనం రాసుకోవాలన్నమాట. ఓకేనా? అది సింపుల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ ఇది థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా. థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లంకి వస్తారు కల్లా చూడండి, ఇది థర్డ్ ప్రాబ్లం మనం ఇక్కడ చేసుకుందాం. సో 6 + √2 అనేటువంటిది ఉంది. 6 + √2 ఇరేషనల్ నెంబర్ మనం ఏంటనుకుంటామమ్మా? ముందు ప్రాబ్లంలో రేషనల్ నెంబర్ అని అనుకుంటామా లేదా? అనుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది రేషనల్ నెంబర్ అంటే ఇది ఎందులో ఇది డివిజన్ అవ్వాలి? ఈజ్ ఈక్వల్ టు a/b కదమ్మా. ఈజ్ ఈక్వల్ టు a/b. a/b అనేటువంటిది ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్ అవుతుంది కదా. ఓకేనా? పాజిటివ్ ఇంటీజర్స్. సో ఇప్పుడు ఏంటి అవుతుంది? మనకి √2 మాత్రమే తీసుకుంటాం అన్నమాట. √2 ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ 6. సో మనకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు ఇదేం చేస్తాం? బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ అప్లై లేదనుకుంటే మనం ఏం చేస్తాం?
6 మాత్రమే ఇప్పుడు ఇంకా స్క్వేర్ అప్లై చేయడం వేస్ట్ ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ మనకి √2 వాల్యూ వస్తుంది కాబట్టి ఇంకా స్క్వేర్ మనం అప్లై చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు బీని మనం కామన్ తీసుకొని a - 6b రాసుకుంటే సరిపోతుంది. అంటే √2 = a - 6b. ఓకేనా? a - 6b. సో ఇప్పుడు ఇది ఇప్పుడు a - 6b అనేటువంటిది a - 6b/b అనేటువంటిది ఏంటవుతుందమ్మా? రేషనల్ నెంబర్ అవుతుంది, రేషనల్ అవుతుంది. ఎందుకంటే మనం రేషనల్ అని అనుకున్నాం కాబట్టి √2 కూడాను రేషనలే అవ్వాలి. కానీ ఇది మనం అనుకునేది రాంగ్. ఓకేనా? దేర్ఫోర్ 6 + √2 అనేటువంటిది ఇర్రేషనల్ నంబర్. ఓకేనా? మనం ముందు రాసుకున్న విధంగానే రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం 5th వన్ చేస్తున్నాం అన్నమాట. 5th వన్. ఓకేనా? 5th వన్ ఇప్పుడు మనం చేస్తున్నాం. సో 5th వన్ ఏంటంటే ఇప్పుడు మనం 5th వన్ చేస్తున్నాం అన్నమాట. 5th వన్ ఏంటమ్మా? ఓకేనా? 5th వన్ ఏంటది? 3 + 2√5ని ఇరేషనల్ నెంబర్లో మనం చూపించాలి. సో ఫస్ట్ మనం దీన్ని రేషనల్ నెంబర్ అనుకుంటాం. రేషనల్ నెంబర్ అనుకుంటే a/b అంతే కదా. 3 + 2√5 a/b మనకు తెలిసిందే. ఇప్పుడు ఏంటవుతుంది? 2√5 a/b - 3. ఇప్పుడేంటి? √5 a/b. సో బీని మనం కామన్ తీసుకుంటే -3b. ఓకేనా? ఈ 2 ఉంటుంది కదా, 2ని ఈ 2 అనేటువంటిది ఏంటవుతుందమ్మా? డివైడ్ బైలోకి వచ్చేస్తుంది, అంటే 2b. సో √5 a - 3b/2b అనేటువంటిది. ఇప్పుడు a - 3b/2b అనేటువంటిది ఇది మన రేషనల్ నెంబర్ అని అనుకున్నప్పుడు అది రేషనల్ నెంబర్ అనుకుంటే a, b అనేటువంటి పాజిటివ్ ఇంటీజర్ అవుతే √5 కూడాను రేషనల్ నెంబర్ అవ్వాలి. కానీ మనం అనుకున్న అజంప్షన్ అనేటువంటిది రాంగ్. సో 3 + 2√5 అనేటువంటిది ఇరేషనల్ నెంబర్ మాత్రం అవుతుందన్నమాట. ఎందుకంటే √5 అనేటువంటిది స్క్వేర్ అవ్వదు కాబట్టి, సో స్క్వేర్లో మనం క్యాన్సిలేషన్ చేయలేము కాబట్టి, సో ఇది ఏంటవుతుంది? ఇది ఇరేషనల్ నెంబర్ అనేటువంటిది అవుతుందన్నమాట. 3 + 2√5 అనేటువంటిది ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చేస్తున్నమాట. ప్రూవ్ దట్ p + q అంటే √p + √q ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్ వేర్ p, qr ప్రైమ్స్ అని మనం చూపించాలన్నమాట. అయితే గివెన్ దట్ p, qr ప్రైమ్స్ మాట. ఓకేనా? గివెన్ p, qr ప్రైమ్స్. ఓకేనా? హెన్స్ √p and √qr ఇరేషనల్ నెంబర్ మనకు తెలుసు. అది √p, √qr ఇరేషనల్ నెంబర్ అని మనకు తెలుసు, అంతే కదమ్మా? ఇరేషనల్ మాట. ఓకే, అయితే హెన్స్ సిన్స్ p, q have no factors other than 1. Okay, since they are primes. అవి ప్రైమ్సే కదా. సో 1 కన్నా ఎక్కువ అది అసలు ఒకటే ఉంటుంది కదమ్మా ఫ్యాక్టర్స్ అనేటువంటిది. ఓకేనా? నౌ మనం చూస్తే √p + √q = సమ్ ఆఫ్ 2 ఇరేషనల్ నెంబర్స్ మాట. అవి సమ్ ఆఫ్ 2 ఇరేషనల్ నెంబర్స్, అంతే కదమ్మా? √p + √q సమ్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ అండ్ ఇరేషనల్ నెంబర్స్ ఇది ఇప్పుడు ఇరేషనల్ నెంబర్సే కదమ్మా. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఎందుకంటే చూడండమ్మా మళ్ళీ ఒకసారి
ప్రూవ్ దట్ రూట్ పీ కామా రూట్ క్యూ ఈజ్ ఏ ఇరేషనల్ నెంబర్ వేర్ పీ కామా క్యూ అనేటువంటిది ప్రైమ్స్. మనకి పీ కామా క్యూ అనేటువంటిది ప్రైమ్స్ అంటే అది నో ఫ్యాక్టర్స్ ఆఫ్ అదర్ దెన్ 1 అంతే కదమ్మా. సో అది మనకి గివెన్ పీ కామా క్యూ అనేటువంటి ఫ్రేమ్స్ ఇచ్చారు. రూట్ క్యూ అనేటువంటిది మనకి ఇరేషనల్ నెంబర్ అని తెలుసు. సమ్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ అనేటువంటిది ఇరేషనల్ నెంబరే అవుతుంది కాబట్టి మనం ఇది ఇరేషనల్ నెంబర్ అనే మనం చెప్తున్నాం అన్నమాట. దాన్నే మనం హెన్స్ ప్రూవ్ అని చెప్పాం. ఓకేనా. ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.4లోన ఫస్ట్ ప్రాబ్లంలో సెకండ్ది మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. ప్రూవ్ దట్ రూట్ ఓవర్ √3 ప్లస్ √5 ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా. √3 ప్లస్ √5 అనేటువంటిది ఇరేషనల్ నెంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం సొల్యూషన్ చేస్తున్నాం. ఓకే, సొల్యూషన్. ఓకే, లెట్ అజ్యూమ్ మనం ఏంటి √3 ప్లస్ √5 అనేటువంటిది ఏంటి అనుకోవాలి బిఫోర్గా మనం అది రేషనల్ నెంబర్ అనుకోవాలి కదా. ఓకే, లెట్ అజ్యూమ్ √3 ప్లస్ √5 is a rational number. రేషనల్ నెంబర్ అయితే అప్పుడు ఏంటి మనకు తెలుసు, అది p/q రూపంలో ఉండాలి. ఓకేనా. అది p/q రూపంలో ఉండాలంటే మనకు తెలుసు కదా, a/b అనుకుంటాం అన్నమాట. a/b ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నమాట. ఓకేనా. అంటే √3 ప్లస్ √5 ఈజ్ ఈక్వల్ టు ఏ రూపంలో ఉంటుందమ్మా, a/b. ఓకేనా. a/b, a and b ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్. ఓకేనా. a and b ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది వచ్చింది కదా, దీన్ని మనం బోత్ సైడ్ ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. కాకుండా ఇప్పుడు √5 ఉంది కదా, ఇప్పుడు √3ని ఇటువైపు పంపించేద్దాం. ఓకేనా. √5 ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ √3. ఇప్పుడు మనం స్క్వేర్ చేద్దాం. ఓకేనా. బోత్ సైడ్ స్క్వేర్ అప్లయింగ్. ఇప్పుడు మనకి √5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a/b మైనస్ √3 హోల్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు a మైనస్ b రూపంలో ఉంది కదా, a మైనస్ b. ఓకేనా. a మైనస్ b హోల్ స్క్వేర్. ఓకేనా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములా. ఓకేనా. ఇప్పుడు ఇది రూట్కున్న స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా, 5 వచ్చేస్తుంది. 5 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే ఇది, b స్క్వేర్ అంటే a అంటే a/b, b అంటే √3 కదమ్మా. ఓకేనా. ఇప్పుడు a స్క్వేర్ అన్నారు కదా, అంటే a/b హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ a అన్నారు కదా, a/b ఇంటూ √3. ఓకేనా. ఇప్పుడు మనం 5 కామన్ ఉంది కదా, ఇక్కడ a స్క్వేర్ మనం డివిజన్ చేస్తాం. a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ స్క్వేర్ కున్ను రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ 3 మాత్రమే వచ్చింది. మైనస్ 2√3 a/b అంతే కదమ్మా వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మైనస్ ఉన్నది అటువైపు వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా. మైనస్ ఉన్నది ఇటువైపు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఈ 5 అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వచ్చేస్తుంది. ఇక్కడ ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వస్తే మైనస్ అవుతుంది, మైనస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు 2√3 a/b అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 3. ఇక్కడ ప్లస్ 5లో ఉన్నది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే -5 అంతే కదమ్మా. ఇప్పుడు a స్క్వేర్ బై b స్క్వేర్ -5లో నుంచి 3 తీసండి, -2. ఇక్కడ 2√3 a/b. ఇప్పుడు మనకి √3 మాత్రమే కావాలి.
ఇక్కడ మనకి ఏంటి కావాలమ్మా, √3 మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తాం, ఈ బి క్రాస్, ఇప్పుడు ఫస్ట్ ఇది చేసుకుందాం, బిని కామన్ తీసుకుందాం. ఏ స్క్వేర్ మైనస్ 2b², అంతే కదా. b² మనం కామన్ తీసిస్తే ఇప్పుడు ఏంటయింది, 2√3 ఏ కదమ్మా, అది 2√3a బై b, అంతే కదా. ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. √3ని మాత్రం ఒగ్గేస్తాం. √3 = 2a డౌన్లోకి వచ్చేస్తుంది కదా. ఈ b పైకి వెళ్ళిపోతుంది కదా. b బ్రాకెట్లో b రెండిట్లకి మల్టిప్లై అవుతుంది. a² మైనస్ 2b², ఓకే, బై b² ఉంది ఆల్రెడీ. ఇక్కడ 2a కూడా ఉంది కదమ్మా. అప్పుడు 2a క్రాస్ మల్టిప్లికేషన్లో డౌన్కి వచ్చేస్తుంది కదా. 2a స్క్వేర్ కొన్ను bకి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏంటి మిగిలింది, a² మైనస్ 2b² బై 2ab √3 మనకు తెలుసు a, b అనేటువంటిది ఏంటి, అవి పాజిటివ్ ఇంటీజర్స్ అనేటువంటిది. ఓకేనా. ఇప్పుడు మనం రాసుకుంటున్నాం, మ్యాటర్ రాయండి. therefore a, b are positive integers. ఓకే. అప్పుడు ఏంటవుతుంది, a² మైనస్ 2b² బై 2ab ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇది రేషనల్ అవుతుంది కదమ్మా. సో అప్పుడు ఇది ఏంటవుతుంది, therefore √3 ఈజ్ రేషనల్ అవుతుందా ఇది √3 అనేటువంటిది? నో, ఇది అబద్ధం, అసత్యం ఇది. ఓకేనా, మనకు తెలుసు కదా. ఓకేనా. which is contradiction. ఓకే. therefore ఇప్పుడు మళ్ళీ చూసుకున్నామా, our assumption √3 plus √5 is rational false. ఓకేనా. therefore √3 plus √5 is irrational. ఓకేనా, ఇది ఇరేషనల్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.